ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా మంది అదృష్టవంతులుగా దురదృష్టవంతులుగా ఈ ప్రపంచంలో ఉంటారు. చాలా మంది అనుకుంటారు నేను అదృష్టవంతుని కాదేమో, అందుకే నా జీవితం ఎలా ఉందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి అదృష్టం అనేది కలిసి వస్తుందా లేదా తలుపు తడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది. ఏదేమైనప్పటికీ అసలు మనం అదృష్టవంతులమా కాదని తెలుసుకోవాలని అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరి జీవితం ఒక్కలా ఉంటుంది. ముఖ్యంగా వారి తలరాత ఎలా ఉంటుందో అలాగే అన్ని జరుగుతూ ఉంటాయి. అలాగని అందరి తలరాతలు ఒకేలా ఉండవు. కొంతమంది పుట్టుకతోనే అదృష్టవంతులుగా పుడతారు, మరి కొందరేమో పెరిగి పెద్దయ్యాక వివిధ కారణాల వలన అదృష్టాన్ని పొందడం జరుగుతుంది. అయితే ఇక్కడ అదృష్టం అంటే మీరు అనుకున్న విధంగా డబ్బు, నగలు, ఆభరణాలు, ఆస్తులు ఉండడం కాదని గుర్తుంచుకోవాలి. నిజమైన అదృష్టం అంటే ఎవరైతే మానసికంగా ప్రశాంతంగా మరియు సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతారో వారే నిజమైన అదృష్టవంతులని మన హిందూ పురాణాలు చెబుతున్నాయి. అయితే అలాంటి లక్షణాలు మీలో ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలనుకుంటే ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచేవారిని అదృష్టవంతులుగా భావించవచ్చు. అదేవిధంగా ఎవరైతే దైవారాధన చేస్తూ ఉంటారో వారిని కూడా అదృష్టవంతులుగా చెప్పవచ్చు. మంచి గుణాలను కలిగి ఉండడం, మన జీవితంలో మనకు లభించిన దానితో సర్దుకొని బ్రతకడం లాంటివి అదృష్టవంతుల లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అయితే భాగవత ప్రకారం ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. సృష్టిలో మనము పుట్టడమే ఒక అదృష్టం. అందులోని ఏ జీవికి లేని లక్షణాలను మనకు కలిగి ఉండడం మహాభాగ్యం. ఎందుకంటే మనము మన భావాలను వ్యక్తీకరించగలుగుతున్నాం, కానీ జంతువులు, పక్షులు మొదలైన జీవరాశులు ఈ విధమైన స్వభావాన్ని కలిగి లేవు. సరస్వతీదేవి కటాక్షం ఉండడం ప్రధానం. విద్య కనుక మనకు ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళి అయినా మనము మన మనుగడ సాగించవచ్చు. అంతేకాకుండా సరస్వతీదేవి ఎక్కడ ఉంటే అక్కడ ధనలక్ష్మి కూడా ఉంటుంది. కాబట్టి ఎటువంటి కష్టాలనైనా మనం ఎదుర్కొని బ్రతకగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో విద్యను నిర్లక్ష్యం చేయకూడదు. అలాంటి వారే నిజమైన అదృష్టవంతులుగా గుర్తించబడతారు. ఎవరికైతే తెలివైన భాగస్వామి ఉంటారో వారే జీవితంలో నిజమైన అదృష్టవంతులు. జీవితాంతం ఆదాయం పొందేవాళ్లు నిజమైన అదృష్టవంతులు. ఎవరైతే ఓపికగా ఉంటారో అలాంటి వారిని నిజమైన అదృష్టవంతులుగా కూడా గుర్తించవచ్చు. కాబట్టి అదృష్టం అనేది డబ్బు, నగలు, ఆభరణాలు, ఆస్తులు ఉండడం వల్ల వచ్చేది కాదు. అదృష్టం అంటే మరి మన పెద్దలు చెబుతున్నారు, ఈ విధమైన లక్షణాలు కానీ మనకు ఉంటే తప్పకుండా మనం నిజంగా అదృష్టవంతులమే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.